శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం 33వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా పిచ్చయ్య మాస్టర్ గారికి, ఎందుకంటే ఈ గ్రంథాన్ని రచించినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారికి మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ వెళుతున్నాం. ముందుగా గోపాల గోపాల దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి. అహ్మదాబాద్ సంఘటన. ఒకరోజు అహ్మదాబాదు డ్యూటీ మీదకి వెళ్ళడం జరిగింది. ఎవరు? గత భాగంలో చెప్పుకున్నటువంటి ఒక భక్తుడు. నేను ఎక్కడికి వెళ్ళినా బాబా ఫోటో నా దగ్గర నాతో పాటే ఉంటూ ఉండేది. 31/1/79 అకస్మాత్తుగా నాకు జబ్బు చేసిన కారణాన స్వామి వివేకానంద హాస్పిటల్లో ఒక స్పెషల్ రూములో 21 రోజులు ఉన్నారట. లేవలేని కారణాన బాబా గారి ఫోటోకి అగరబత్తులు వెలిగించమని మా జమేదారికి చెప్పాను. నా గదిలోనే రామకృష్ణ పరమహంస ఫోటో కూడా ఉంది. విశేషమేమిటి అంటే, ఒక పూలు అమ్మేవాడు అక్కడ రోగులకు నాకు ఒక గులాబీ పువ్వు ప్రతిరోజు ఇచ్చి వెళ్ళేవాడు. ఆ గులాబీ పువ్వునే నా కుమారుడు భార్య బాబా పటానికి భక్తితో పెట్టి నమస్కరించేవాడు. ఒకరోజు నా భార్య బకెట్తో నీరు తెస్తూ ఉండగా కాలు జారి బోర్లా పడితే ఆ సమయంలో ఆమె బాబాను స్మరించిందిట. పడిన కారణంగా దెబ్బ తగిలి ఛాతీ నొప్పి పడింది. ఛాతీలో ఛాతీ ఎముకలు విరిగాయని అనుమానంతో ఎక్స్రే కూడా తీయించాం. ఎక్స్రే రిపోర్ట్లో ఛాతీ ఎముకలు విరగలేదని నిర్ధారణైంది. ఈ విధంగా బాబా మా ఇద్దరినీ కాపాడారు. మానవ రూపాన్ని ధరించినటువంటి భగవత్స్వరూపుడైనటువంటి బాబాని మేము ఎన్నటికీ మరువలేము. జన్మలకి రుణపడి ఉంటాను. భక్తజన హృదయాలలో బాబా ఆరని అనుభవ దీపాలుగా వెలుగొందుతున్నారు. వారి అమృత వచనాలు అమృత సందేశాలై భక్తుల హృదయాలని చూరగొని ఆనందం కలుగజేస్తూ ఉంటాయి. శ్రీమతి మాంగాదేవి హరగోపాల్ ఆమె తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తోంది. చాలా కాలం నుండి ఆస్తమాతో బాధపడుతుండేది. రోజుకి రోగం ఎక్కువైపోతోంది. వైద్యులు ఎక్స్రే తీసి ఒక ఊపిరితిత్తి చెడిపోయిందని చెప్పారు. జీవించే ఆశ క్రమేణా సన్నగిల్లింది. బాబా పాదాలపై పడిన బాధను విన్నవించుకున్నాను. వారి ఫోటోకి నిత్యము పూలమాలలు వేసి పూజలు చేయడం ప్రారంభించాను. క్రమేణా ఆరోగ్యం మెరుగుపడుతున్నది. మళ్ళీ వైద్యులు ఎక్స్రే తీశారు. చెడిపోయిన ఊపిరితిత్తి బాగైనందుకు వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వ్యాధి పూర్తిగా నివారణ అయిందని వైద్యులు చెప్పగా నాకెంతో ఆనందం కలిగింది. అలాగే బాబా నాకు పునర్జన్మని ప్రసాదించారు. మా వారు ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా బాబా ఫోటో వారి వెంట ఉంటూ ఉంది. బాబా అనంత శక్తి మమ్మల్ని అనేక కష్టాల నుంచి కాపాడింది. అండగా నిలిచి రక్షణ కలిగిస్తున్నారు. బాబా కృపాదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉండాలని, రాబోయే జన్మల పరంపరలందు కూడా బాబా నామస్మరణ మరవకుండా ఉండాలని మా తాలూకా ప్రగాఢమైనటువంటి ఎంతో భక్తి ప్రపత్తులతో, వినయ విధేయలతో, ఎంతో భక్తిభావంతో, భక్తి పారవస్యంతో మేము వేడుకుంటూ కన్నీళ్లతో చేసుకుంటున్నటువంటి మనవి. శ్రీమతి మోహిని ప్రకాష్ గుల్, పంజాబు వాస్తవ్యులు. ఇది కలియుగంలో సత్యయుగ సంధికాల సమయం. ఒకదాని ప్రస్తావనం మరొకదాని ఆగమనం జరిగే సమయంలో స్వయంగా భగవంతుడు భూమిపై అవతరించి ఉన్నారు. సంతులకు, సిద్ధపురుషులకు పుట్టినిల్లైనటువంటి మహారాష్ట్ర పవిత్ర భూమిపై అమరావతి జిల్లాలోని టాకర్ఖేడా అనే గ్రామంలో 1932 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ పవిత్ర కృష్ణాష్టమి నాడు రాత్రి 12 గంటలకు ఉమక్ వంశమునందు తానై తల్లి గర్భాన బాలగులాబ్ జన్మించారు. నిరాకార శక్తి ఆకార రూపం ధరించింది. రుద్రుడు నారాయణ రూపముల యొక్క కాంతులను వెదజల్లుతూ ఈ విద్యుత్తు మెరుపు తన భక్తుల మనస్సులలో ఒకసారి శివనాథం యొక్క శంఖాన్ని మ్రోగిస్తూ మరొకసారి రాధేశ్యాముని మురళిని వాయిస్తూ ఉంటుంది. మంత్రముగ్ధులైనటువంటి భక్తులు ఒకసారి సమాధి భంగిమల్లో, మరొకసారి నృత్య భంగిమల్లో లీనమవుతూ ఉంటారు. జగదాంబ తల్లి కృప వలన సంతు శ్రేష్ఠుల్లో సంతు శిరోమణి అయినటువంటి గులాబ్ బాబా గారి దర్శన సౌభాగ్యం
1977వ సంవత్సరం జూన్ 5వ తేదీన లభించినందుకు మా పూర్వజన్మ పుణ్య విశేషమని చెప్పాలి. నేను, నా భర్త గారైనటువంటి మేజర్ దేవేంద్ర ప్రకాష్, నా 2 కుమారులు సన్మార్గంలో జీవిస్తూ మా జీవితాలని కొనసాగించాలని ఓం శ్రీ గులాబ్ బాబా నారాయణ నామాన్ని నిరంతరం జపం చేస్తూ అంతిమ సమయంలో పరమగతిని పొందాలని ప్రార్థిస్తున్నాము అని ఆవిడ అనుభవాన్ని, అభిప్రాయాన్ని, బాబాగారి ఆశీర్వచనాలని కోరుకుంటూ చెప్పింది. అలాగే డబ్ల్యూజీ కాకరే, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు, గ్వాలియర్, మధ్యప్రదేశ్, బాబాని లక్షలాది మంది గోపాలకృష్ణుడి తాలూకా అవతారంగా కీర్తించుతూ ఉండడం విన్న మీదట బాబా దైవాంశ సంభూతుడన్న విషయంలో శ్రీ కాకరయ్య గారికి అనుమానం ఉండేది. 1992వ సంవత్సరం జూన్ 5వ తేదీన బాబా వెంట కురుక్షేత్రం వెళ్ళే భాగ్యం ఆయనకి కలిగింది. కురుక్షేత్రం వద్ద బాణగంగా అనే మందిరం ఉంది. ఆ మందిర పూజారిని హరిదాస్ బాబా అని పిలుస్తారు. భక్త పరివారంతో బాణగంగా మందిరంలోకి వెళుతున్నటువంటి బాబా శ్రీ కాకరేయతో ఇలా అన్నారు: మేము మందిరం లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు హరిదాస్ బాబాతో మాట్లాడుతూ ఉండండి. కాకరే హరిదాస్ బాబా దగ్గరికి వెళ్ళాడు. అతని మనోగతాన్ని గ్రహించినటువంటి హరిదాస్ బాబా కాకరేయతో ఇలా అన్నారు: మీకు బాబా ఎవరో చాలా కాలం నుండి అనుమానం ఉన్నది కదూ. మీకు కలిగినటువంటి అనుమానం తీర్చడానికి బాబా మిమ్మల్ని నా వద్దకు పంపించారు. మీరంతా కలిసి వచ్చేటప్పుడు నాకు బాబా కృష్ణ భగవానుడుగా దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. బాబాని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. పూర్వజన్మ పుణ్యమున్న చాలా కొద్ది మందికి మాత్రమే తానెవరో తెలియజేస్తూ ఉంటారు. హరిదాస్తో ఎందుకు మాట్లాడుతున్నారో కాకరేయకి మొదట అర్థం కాకపోయినా హరిదాస్ తన అనుభవాన్ని చెప్పిన తరువాత కాకరేయకున్న సందేహం తొలగిపోయింది. బాణగంగా మందిరం భీష్మాచార్యుల స్మృతి చిహ్నంగా ఏర్పడిన ప్రదేశం. ఆ ప్రదేశం నంది శిఖండి వెనక నుండి అర్జునుడు బాణప్రయోగం చేసి భీష్మ పితామహుని అంతిమయాత్రకి సిద్ధం చేశాడు. బాణాలతో ఏర్పరిచినటువంటి అంపశయ్యపై భీష్మాచార్యులు 88 రోజులు ఉన్నాడు. దాహంతో తాతగారికి భూమాతను బాణాలతో ఛేదించి గంగాజలాన్ని భూమిపైకి తెప్పించి ఆ జలం చేత వారి శరీరాన్ని పునీతం చేసి దప్పిక తీర్చాడు అర్జునుడు. బాబాపై నాకు విశ్వాసం ఎలా కలిగింది? డాక్టర్ అమర్నాథ్ జైన్, ఎంబీబీఎస్, ఎండి, సిద్ధశీల, భగవాన్ గంజీ, సాగర్, మధ్యప్రదేశ్. డాక్టర్ అమర్నాథ్ జైన్ తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు. సర్వగతుడైనటువంటి భగవంతుడొక్కడే అయినా ఆయన్ని అనేక మతాల్లో అనేక పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక అనుభూతులు, జ్ఞానానుభూతులు, మతభేదాలు పాటించే వారికి కలగవు. చాలామంది మహనీయులకు చిత్తశాంతి కోసం దర్శిస్తూ ఉంటారు. వారు చెప్పేవి ఆచరించక, ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడక భగవంతుడు లేడనే నమ్మకం కలిగి ఉంటారు. నేను జైన మతస్థుడని, మా జైన మతస్థులంతా వాళ్ళ మతధర్మాలకి కట్టుబడి ఉంటారే కానీ అన్యమతస్థుల దేవుళ్ళని దేవతలని ఆరాధించరు. మహాత్ముల నుండి ప్రకటనమయ్యే లీలను మహేంద్రజాల విద్యలని భావించేవాడిని. అందుచేత నాకు బాబాలన్నా, మహనీయులన్నా, వారి మహిమల కన్నా వారి మహిమల పట్ల నాకు ఎటువంటి లక్ష్యం ఉండేది కాదు. నా స్నేహితుని ప్రోద్బలంతో నేను 1980వ సంవత్సరంలో ప్రథమంగా గులాబ్ బాబాని దర్శించి, మాకు అంతకు పూర్వం వ్యాపారంలో ₹1,50,000 పైగా నష్టం వాటిల్లితే బాబాని దర్శించిన తర్వాత నాకు మనశ్శాంతి కలిగింది. ఒకసారి నేను బాబా గారితో కారులో ప్రయాణం చేస్తూ ఉండగా మాకు వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని గురించి బాబాతో ప్రస్తావిస్తే, బాబా ఆశీర్వచనాల కారణాన, కేవలం బాబా గారి ఆశీర్వచన ప్రభావంతో వ్యాపారంలో మాకు అధిక లాభాలు కలిగాయి. బాబాతో పరిచయ భాగ్యం ఏర్పడిన తరువాత వారి లీలలు అనేకం ప్రత్యక్షంగా చూడటం జరిగింది. బాబాతో పారంగాం వెళ్ళాను. అక్కడ బాబా సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత ఆ ఊరి ప్రజలు బాబాను సమీపించి పారస్గాంలో కొన్ని మాసాల నుండి వర్షాలు లేవని చెప్పారు. బాబా ఆ ఊరి గ్రామదేవత అయినటువంటి భువాజీ మందిరంలోకి ప్రవేశించి వర్షాలు కురిపించమని అమ్మను ప్రార్థించారు. గ్రామ ప్రజలంతా గ్రామదేవతకి వేడుకల పూజలు చేశారు. బాబా ఆ మందిరం నుండి బయటకు వచ్చి ఆకాశం వైపు కొన్ని నిమిషాలు తదేకంగా చూశారు. ప్రజలు కూడా ఆకాశం వైపు చూస్తూ నిలబడిపోయారు.
అప్పటికి ఎండగానే ఉంది. కొంతసేపటికి ఆకాశంలో దట్టమైనటువంటి మేఘాలు ఆవరించి కుంభవృష్టి కురవడం ప్రారంభించింది. ప్రజలంతా ఆనందోత్సాహాలతో బాబాను స్తుతిస్తూ అనేక పాటలు పాడారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని 100 బస్తాల అన్నదానం జరిగింది. వేలాది మంది భక్తులు అన్నదానానికి హాజరయ్యారు. 1986వ సంవత్సరంలో బాబాతో నేను చంద్రపూర్ వెళితే బాబా భజన కార్యక్రమం తర్వాత ఆకాశమంతా మేఘాలు ఆవరించినా వర్షం పడలేదు. బాబా తన చేతులను గొడుగులా తలపై ఉంచుకుని అందరినీ త్వరగా ఇళ్లకు వెళ్ళమని చెప్పారు. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిన తర్వాతనే తలపై ఉంచుకున్నటువంటి చేతులను తీశారు బాబాగారు. వెంటనే వర్షం కురవడం ప్రారంభమైంది. 1983వ సంవత్సరంలో బాబా గురువుగారైనటువంటి శ్రీ రామానంద వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆనాటి కార్యక్రమానికి సుమారు 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తే కానీ 11,000 మందికి పైగా ఇతర ప్రాంతాల నుండి కార్యక్రమాన్ని చూడటానికి వచ్చారు. వండిన వంటకాలు అందరికీ సరిపోవని కార్యకర్తలు ఆందోళన చెందుతున్న సమయంలో బాబాకు తెలియపరిస్తే బాబా కార్యకర్తలకి వంటలకి అందరికీ సరిపోతాయి, ఆందోళన పడకండి అని ధైర్యం చెప్పారు. బాబా చెప్పినట్లుగానే వచ్చిన వాళ్ళందరూ తృప్తికరంగా భోజనం చేశారు. మహేంద్రజాల విద్యలు ప్రదర్శించేవారు ప్రకృతిని ఆజ్ఞాపించి వర్షాలు కురిపించలేరు కదూ, అది మహాత్ములకే సాధ్యపడుతుందని గ్రహించాను. బాబా గురించి మొదట్లో నాకు కలిగినటువంటి దురభిప్రాయం, సందేహం సరైనది కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. బాబా మహిమలు లోక కళ్యాణం కోసమే జరుగుతూ ఉంటాయని, ఆయన గొప్ప మహాత్ముడన్న భావం స్పష్టమైంది. బాబా సిద్ధపురుషుల్లో సిద్ధేశ్వరుడు బాబా సంకల్పం వలన వస్తు స్పృష్టి దివ్య స్పృష్టి జరుగుతుందని గ్రహించారు. బాబా మహిమలు దివ్య మహిమలే గాని మహేంద్రజాల విద్యలు కాదని అనుభవం ద్వారా తెలుసుకుని పశ్చాత్తాపం పడ్డాను. ఇలాగే లక్ష్మణ గోవింద లింగడే ప్రకాష్ లైటింగ్ షాప్, అకోలా జిల్లా. 1957వ సంవత్సరంలో బాబా అకోటుకు ప్రప్రథమంగా వచ్చారు. ఆ రోజుల్లో బాబా వెంట 2 లేక 3 భక్తులు ఉండేవారు. వారు బాబాను మా ఇంటికి తీసుకొచ్చారు. మా తండ్రి మంచి దైవభక్తుడు, బాబా భగవంతుడి అవతారమని భక్తి శ్రద్ధలతో సేవించమని మా తండ్రి చెబితే, మాది చాలా బీద కుటుంబం, ఒక పూట తిని ఇంకో పూట పస్తులతో కాలం గడిపే రోజులవి. 1961వ సంవత్సరంలో మా ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలినా బాబా ఫోటో మాత్రం కాలలేదు. అందుకు ఆశ్చర్యపడ్డాం. ఈ సంఘటన వల్ల బాబా దైవాంశ సంభూతుడని మా నాన్న చెప్పిన మాటలు మాకు ఒక్కసారి గుర్తుకొచ్చాయి. మా అన్నయ్య కుమారుడికి న్యూమోనియా వ్యాధి వచ్చింది. వైద్యులు వైద్యం చేసినా తగ్గలేదు. బాబా గారి కృప వల్ల అతన్ని పీడిస్తున్న వ్యాధి నయమైంది. మా ఇంట్లో గడపనందున ఒక లైటింగ్ కంపెనీలో నేను కూలి పని చేస్తూ ఉండేవాడిని. బాబా సలహాపై నేను చిన్న జనరేటర్ కొని లైటింగ్ షాప్ పెట్టాను. వ్యాపారం క్రమేణా అభివృద్ధి చెందింది. 1965వ సంవత్సరంలో ఒక వ్యాన్ని అద్దెకు తీసుకుని మహాశివరాత్రికి కాటేల్లో లైటింగ్ ఏర్పాటు చేశాను. అది నా సొంతం అవుతుందని బాబా చెప్పారు. వ్యాన్ యజమాని కాటేలు వచ్చి వ్యాన్ను కొనమని కోరాడు. 2-3 వేలు అడ్వాన్స్ ఇచ్చి మిగతాది తర్వాత ఇవ్వమని నాకు చెప్పాడు. వ్యాన్ కొన్న తర్వాత వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి బాబా ఆశీర్వచనాలే కారణం అవడం వలన కృతజ్ఞతాభావంతో నేను ప్రతి సంవత్సరం కాటేల్లో టాకర్కేడాలో జరిగే పండుగ పర్వదినాల్లో నా సొంత ఖర్చులతో లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నాను. బాబా గారు ప్రేమకు అమ్ముడుపోయినారా? బాబా గారికి భక్తులపై ఉన్నటువంటి ప్రేమ లోకోత్తరమైనది, అంటే భక్తుల హృదయాల్లో ఉండిపోవటమని అర్థం. ఈ విషయాన్ని భగవంతుడు భగవద్గీతలో అహం భక్త పరాధీనా అని పలికారు. ఈ ధర్మాన్ని బాబా భక్తుల విషయంలో ఎలా ఆచరించాలో ఈ అధ్యాయం మనకు చెబుతోంది. ఈ సందర్భంలో ఒంగోలు విషయం ఇక్కడ మనకి తెలుసుకుంటున్నాం. తనకి ఎన్ని జబ్బులు ఉన్నా, ఎంత దూరాన్ని ఉన్నా లెక్క చేయకుండా భక్తుల కోసం ఒంగోలు సాయిబాబా మందిరానికి 12/12/1990 తన భక్త బృందంతో విచ్చేయడం భక్తులపై తనకు ఉండే అపారమైనటువంటి ప్రేమ తెలియజేస్తున్నది. ఎందరో వైద్యులు భక్తుల ఒంగోలు కార్యక్రమానికి వెళ్ళొద్దని ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా నా భక్తుల కోసం వెళ్ళవలసిందే, నాకేమైనా పర్వాలేదని వచ్చి అన్నారంటే ఒంగోలు భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాక మరి ఏమిటవుతుంది?
ఆ రోజుల్లో హైదరాబాదులో కర్ఫ్యూ ఉందని నాందేడ్ భక్తులు అడ్డుపడి చెప్పినా భక్తుల కోసం ఒంగోలు రావడం ఒక మహా గొప్ప విశేషం. సాయి మందిరంలో షిరిడీ సాయి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన 12/12/1990 బాబా పవిత్ర కరకమలములచే జరిగింది. షిరిడీ సాయి మందిరంలో కార్యక్రమం జరుగుతుండగా బాబా గారికి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. మందిర కార్యక్రమానికి కొంత భంగం కలిగింది. అప్పట్లో ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ రమేష్ గారింట్లో బాబా విడిది చేశారు. ప్రముఖ వైద్యులు బాబాను పరీక్షించి వైద్య చికిత్స చేశారు. అమర్నాథ్ జైన్ సాగర్ మధ్యప్రదేశ్ కూడా బాబా వెంట ఉన్నారు. ఏ భక్తుని యార్తనాదాలు విని ఎవరి బాధ తీసుకున్నారో ఆయనకే ఎరుక. అంత బాధలో ఉండి కూడా ఒంగోలు నుండి తన భక్త పరివారంతో 25 మంది దక్షిణ భారతదేశం 20 రోజులు పర్యటన చేశారంటే బాబా దైవక శక్తి కారణమని గ్రహించాలి. ఈ సందర్భంలో డాక్టర్ రమేష్ గారు నాకు సలహా ఇచ్చారు. ఆయనకి జబ్బేమిటి, నటవర్లాల్ కాకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వారు ఎవరైనా బహుదూరంలో ఉన్న దక్షిణ భారతదేశ ప్రయాణం చేయడానికి సాహసిస్తారా? 1990 సంవత్సరం పూర్వమే వైద్యులు ఆపరేషన్ చేయించుకోమని చెప్పినా బాబా వారి మాటలు లక్ష్య పెట్టలేదు. తుదకు చివరికి 1992 సంవత్సరంలో హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి సమ్మతించారు. బొంబాయి బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి డాక్టర్ సుధాంశు భట్టాచార్య గారు బాబాకు ఆపరేషన్ చేయడానికి 31/1/92 నిర్ణయించారు. ఆనాడు కూడా భక్తులకి దర్శించి వస్తానని బయలుదేరారు. నాగపూర్, అమరావతి, సాగర్, దమో మొదలైనటువంటి ప్రాంతాల్లో ఉన్న భక్తులకు దర్శనమిచ్చి బొంబాయి చేరారు. చివరికి 31/1/92 బాబాకు బైపాస్ సర్జరీ అనేది ఆపరేషన్ చేయడమైనది. ఒక దేశ ప్రధానమంత్రిని లేక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలని ఎంతోమంది రోజు వస్తూనే ఉంటారు. బాబాను దర్శించడానికి అనేక రంగాల వారు హాస్పిటల్కి వచ్చి క్యూలో నిలబడి వచ్చిపోతూ ఉంటారు, దర్శించిపోతూ ఉంటారు. లేదా బొంబాయి డాక్టర్లే ఆశ్చర్యం కలిగింది. బొంబాయి వైద్యులకి ఎందుకు ఆశ్చర్యం కలిగింది? డాక్టర్ గారు ఎంజి రాథోడ్ గారు ₹1,00,000 ఫీజు కింద ఇవ్వబోతే డాక్టర్ సుధాంశు భట్టాచార్యులు గారు నిరాకరించారు. ఈ విధంగా డాక్టర్ భట్టాచార్యులు గారు ఒక పూజారి భక్తుడిలాగే బాబాను నిష్కామంగా సేవించారు. 1999 సంవత్సరం మధ్యప్రదేశ్లో భక్తులున్న అనేక ప్రాంతాలకు బాబా పర్యటన చేశారు. తిరుగు ప్రయాణంలో మరొక మార్గంలో బాబా ప్రయాణిస్తే భక్తులని దర్శన బెడద నుండి తప్పించుకోవచ్చని డాక్టర్ జైన్ ఎండి బాబాతో, మీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీకు విశ్రాంతి అవసరమని డాక్టర్ జైన్ సలహా చెప్పారు. దానికి బాబా అలా చెప్పవద్దు, నేను వెళ్ళే ప్రతి ప్రదేశంలో భక్తులకు దర్శనం ఇవ్వవలసిందే అన్నారు. బాబా అన్న మాటలకి జైన్ మారు మాట్లాడలేదు. బాబా ఎక్కడికి వెళ్ళినా వారి దైవక శక్తులు భక్తులకి ఎంతో సాధన చేకూరి స్వాంతన చేకూరి కన్నీళ్ళు పెట్టుకోకుండా మా కోసం ఇంత దూరం వచ్చారా అని అంటూ బాబా గారి పాదాలపై పడి కన్నబిడ్డల్లా దుఃఖిస్తూ, ఇక నుంచి ఎవరికి ఎటువంటి జబ్బులు ఉండొద్దు, స్వీకరించొద్దు, మీరు ఆరోగ్యంగా ఉంటే మీ దర్శన భాగ్యం మాకు ఎల్లప్పుడూ లభిస్తుందని భక్తులు విన్నవించుకున్నారు. భక్తులు తమ జబ్బులని కూర్చి బాబా గారికి చెప్పనవసరం లేదు. అప్పట్లో కరపత్రాలు వేయించి లక్షలాది మందికి ఉంచారు. ఈ సందర్భంలో భక్తులు ఇలా అన్నారు, ఏమిటని, మై ఆప్కే లియే ఆప్ లోగ్ మేరే లియే, నేను మీ కోసం, మీరు నా కోసం అని బాబా మాటలకి అర్థం. భక్తుల ఆనందమే బాబా పరమానందం, భక్త లోకమే వారి గోలోకం. ఈ రీతిగా వేలాది భక్తులు రోగాలను ప్రతి సంవత్సరం తీసుకుంటూ భక్తుల ప్రారంధాన్ని అనుభవించారు. చివరికి భక్తుల కోసం ప్రాణాలు అర్పించారు. ప్రముఖ భక్తులైనటువంటి ఆల్మేడా, కుమారి సుశీలాతాయి, కుమారి పుష్పతాయి తదితర భక్తులు ఎవరి రోగాలను స్వీకరించవద్దని బాబాను ప్రార్థిస్తే అమచా మరణ్ అమచా పోతాత్ అమచా హతాత్ ఆహే అంటే నా మరణం నా చేతుల్లో ఉంటుందని భక్తులకు స్పష్టం చేసి చెప్పారు. బాబా ఆరోగ్య విషయంలో ఎందరో సంతు మహాత్ములు ప్రార్థించారు. నేటికి సజీవులైనటువంటి కాలాతీత యోగి శ్రీ బర్ఫానంద మహారాజు వారు 275 సంవత్సరాలు బాబా గారిని ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోమని ప్రార్థించారు.
ఈ విషయాలను సిద్ధేశ్వర సంత్రి గులాబాబా లీలాతరంగణి అనే గ్రంథంలో 127 128 పేజీలో చూడవచ్చు. ఎన్ని జబ్బులున్నా ఆయన ముఖంలో ఏనాడు కూడా దైన్యం తగ్గలేదు, కనిపించేది కాదు. ఇలాంటి కష్టాలు, దుఃఖాలు, రోగాలు, మంత్రతంత్ర ప్రయోగాలు బాబాను ఏమి చేస్తాయి, ఏం చేయలేవు అని భక్తుల అనుభవం వారి ద్వారా గ్రహించారు. గోపాల గోపాల, దేవకిలిన గోపాల, గులాబ్ బాబా గోపాల. తండ్రి అయితే మీరంతా నాకు దేవుళ్ళు అన్నారు. ప్రతి వారిలో భగవంతుడిని దర్శిస్తారని బాబా మాటలకు అర్థం. ఆయన వినయ విధేయతలు ఎలాంటివంటే సామాన్య భక్తులకు కూడా పాద నమస్కారం చేస్తూ ఉంటే భక్తులకి ఎంతో ఆశ్చర్యపడుతూ ఉండేవారు. అందరినీ రోగ విముక్తులుగా చేసేవారు. కొందరు భక్తులు బాబాను ఇలా అడిగారు, మీ జబ్బులని మీరు ఎందుకు నయం చేసుకోరు? గంగామాత అందరికీ దాహం తీరుస్తుంది కానీ తన నీరు తాను తాగదు కదా అన్నారు బాబాగారు. ఈ మాటలు విన్న భక్తులు అవాక్కై మౌనం వహించారు. బాబా భక్తుల జబ్బులని స్వీకరించే విధానం తలుచుకుంటూ ఉంటే ఎవరికైనా దుఃఖం కలగక మానదు. బాబా తీసుకోవడం వలన వారికి 2 కిడ్నీలు చెడిపోయి కిడ్నీలు దెబ్బతిన్న వైద్య చికిత్స తీసుకోవాలని వైద్యులు భక్తులకి పదే పదే చెబుతూ ఉంటారు. వైద్యులకి పరిపరి విధాలుగా ప్రార్థించిన పిమ్మట ఆపరేషన్ కూడా అంగీకరించారు. బొంబాయి కంబారా హాస్పిటల్లో 24/9/1999 డయాలసిస్ ఆపరేషన్ డాక్టర్ శ్రీ గాంధీ గారు చేశారు. 3 రోజులు అయ్యాక బ్రిజ్ కాండీ హాస్పిటల్లో శ్రీ ఆర్పి పటేల్ బాబా కంటిలో లెన్స్ కూడా అమర్చారు. మొదటి 3 రోజుల్లో ఒకసారి మాత్రమే డయాలసిస్ చేశారు. అయితే రాను రాను బాబాగారి ఆరోగ్యం క్షీణించడం వలన ఒక రోజులో 4 లేదా 5 సార్లు డయాలసిస్ చేయవలసి వచ్చింది. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బాబా తన కార్యక్రమాలను ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు కాదు, ఆపేవారు కాదు. కార్యక్రమాలు తిరకించిన భక్తులు కొందరు కన్నీరు కార్చేవారు, కొందరు ఆశ్చర్యపడేవారు. కొందరు భక్తులు వేలాది మంది మైళ్ళు ప్రయాణం చేస్తున్నందున ఆయన ప్రయాణానికి మినీ బస్సుల్లో కూడా డయాలసిస్ చేయవలసి వచ్చేది. ఈ కారణంలో భక్తులు 4 డయాలసిస్ యంత్రాలను బాబా గారి కోసం కొన్నారు. ఒక డయాలసిస్ యంత్రం నాగపూర్ దర్బార్లో, మరొకటి బాబా ప్రయాణించే వాహనంలో, 3వది కాటేల్లోని, 4వది టాకర్ఖేడాలో ఉంచారు. ఈ డయాలసిస్ ప్రక్రియ బాబా సమాధి అయ్యే రోజు వరకు కొనసాగింది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా భక్తులు బాబా కోసం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడం, దర్శనం ఇవ్వడం, భజనలు చేయడం నిరంతరం జరుగుతూ ఉండేది. అయినా ఎక్కడ విడిచిపెట్టేవారు కారు అని అది. ఇలాగా యోగక్షేమాల గురించి చింతన చేస్తూ భక్తుల ఆనందమే తన ఆనందంగా జీవిస్తూ భక్తుల తన ముఖాలపై పట్టీలు కట్టుకోకుండా బాబాను దర్శిస్తూ ఉండమని ఇన్ఫెక్షన్ గురయ్యేవారు. భక్తవత్సలుడైనట్టు బాబా భక్తులను కోపగించుకునేవారు కాదు. ప్రేమతో మాట్లాడిన ప్రేమానురాగాలు తెలుసుకొని ప్రసాదం ఇచ్చి భక్తులను దీవించి పంపించేవారు. ఎలాగ భక్తుల సన్నిధిని పెన్నిధిగా భావించినటువంటి మహాసంభవుడు శ్రీ బాబా. అందుకనే బాబా గారి భక్తులపై కనపరిచినటువంటి ప్రేమ లోకోత్తరమైనది. లేదా డాక్టర్ ఖేడా కిడ్నీ స్పెషలిస్ట్ బాబా ఎక్స్రే తీసి ఇంజెక్షన్ వేసి మందులు ఇచ్చారు. హాస్పిటల్లో చేరమని వైద్యులు సలహా ఇచ్చారు. 2/9/99 గోకులాష్టమి పండుగకి వేలాది మంది భక్తులు నా దర్శనం కోసం వస్తారు. ఆసుపత్రిలో నేను చేరలేను. వైద్యులతో ఖరాఖండిగా చెప్పారు, మీకు ప్రాణంపై అభిమానం ఉంటే, ఆశ ఉంటే హాస్పిటల్లో చేరండి. బాబా భక్తికే బాబా ఎక్కువైతే ఇక వారి భక్తుల సంఖ్య సామాన్యమైనటువంటి భక్తుల సంఖ్య ఎందుకయ్యా? భక్తుల ఎడబాటును సహించలేనటువంటి పూజ్య బాబాజీ ఇలా సమాధానం చెప్పారు. ముగే మేరీ జాన్ సే భక్తోं को मिलना आदिक प्यारा है, जान गई तो పర్వా నహీ. నేను ప్రాణం కంటే భక్తులను కలవడమే అధికంగా ప్రేమిస్తాను, ప్రాణం పోయినా పర్వాలేదు. బాబా అపారమైనటువంటి శారీరక బాధల నష్టాన్ని లెక్క చేయకుండా భక్తుల కోసం 4/9/1999 కాటేలు వెళ్ళారు. ఈ సందర్భంలో డాక్టర్ రాథోడ్ వేలాది మంది భక్తులని ఉద్దేశించి ఉపన్యాసం చేశాడు. మీకోసం బాబా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కాటేళ్ళు వచ్చారు. బాబా దర్శించిన వెంటనే ఎలాంటి కష్టము లేకుండా ఈ స్థితిలో బాబా మాట్లాడటం అంటే భక్తులతో మాట్లాడటం కూడదు, కనీసం బాబా చెయ్యి ఎత్తడానికి కూడా వీలుండదని ఆయనకి పూర్తి విశ్రాంతి అవసరమని రేపటి రోజున 5/9/99 వాహనంలో బొంబాయి నుంచి సాయంత్రం 4 గంటలకి
4 గంటల అంటే 4 నుంచి రాత్రి 12 గంటల వరకు మీకు దర్శనం అనుమతిస్తారు, కలగజేస్తారు. భక్తులు ఈ కార్యక్రమాలంతా భజనలు చేస్తూ బాబా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేశారు. ఈ యాత్రా సందర్భంలో సంతు రాఘవేంద్ర దాస్ ఇలా ప్రసంగించారు. బాబా అలనాటి రాముడే, అలనాటి కృష్ణుడే, ఈ బ్రహ్మాండానికి ఆయన నాయకుడు. బాబా కంటే పెద్ద శక్తి పృథ్వీపై లేదు. మీరు భక్తుల భ్రమలో పడకండి. భ్రమని విడిచిపెట్టి బాబా గారికి శరణాగతులు అవ్వక తప్పదు. రాఘవేంద్ర దాస్ హిందీలో చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం ఒకసారి స్మరణం చేసుకుంటే, రాము హై, శ్యామ హై, బ్రహ్మాండ హై, బ్రహ్మాండకే నాయక హై, उनसे बड़ी शक्ति पृथ्वी लोक पर नहीं, आपने లో బ్రహ్మ. ఇదంతా ఉంది. బాబా అనారోగ్యం వలన డాక్టర్ల భక్తులు 26/3/2000 పైఠాన్లో జరిగే ఏకనాథ షష్ఠి పండగకి బాబాను వెళ్ళనీయలేదు. ఏకనాథ షష్ఠి హోళీ పండుగతో 2 రోజుల తర్వాత బాబా పరమ భక్తుడైనటువంటి ఆల్మేడా ఆ రోజు రాత్రి జరుగుతుంది. బొంబాయి నుండి నాగపూర్కి విమానంలో వచ్చారు. సాగర్ దౌవ రాయ్పూర్ ఖడ్గా ఉంది ప్రేమే బాబా. బొంబాయి, హర్యానా మొదలైన కొంతమంది కూడా దర్శించడానికి వచ్చారు. బాబాను చూడగానే వెంటనే దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. జూన్ నుండి బాబా గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం మొదలుపెట్టింది. బాబా గారు ఇన్ఫెక్షన్కి గురయ్యారు. బాబా అపస్మారక స్థితి గురించి డాక్టర్ జైన్, డాక్టర్ రాథోడ్, డాక్టర్ హక్లే భక్తులకు తెలియజేశారు. జీవిస్తారో లేదో అనుమానం వైద్యులకు కూడా కలిగింది. కేవలం శ్వాస మాత్రమే ఆడుతున్నది, కళ్ళు మూసుకుపోయి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఠాకర్ఖేడాకు తీసుకెళ్ళని ఒక మాట చెప్పి బాబా కన్ను మూసారు. శుక్రవారం 2/6/2000 వైద్యులు బాబా జీవించే విషయంలో అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం నాగపూర్ నుండి వచ్చిన భక్తులు బాబాతో ఠాకర్ఖేడా రాత్రి 10:30 గంటలకు చేరారు. శరీరం కుడి భాగానికి పక్షవాతం వచ్చింది. చెయ్యి ఎత్తితే కింద జారి పడిపోయేది. అందువలన కుడి చేతికి ఇంజెక్షన్ చేయడానికి వీలు పడేది కాదు. వేలాది మంది భక్తులకి ఫోన్ల ద్వారా బాబా విషమ పరిస్థితి గురించి తెలియజేశారు. బాబా గారు అంతిమ దర్శనం అనుకుని భారతదేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. 5/2/2000 వరకు బాబా ఎడమ కన్ను మూసుకుని పోయింది. తర్వాత కుడి కన్ను తెరిచారు. కుడి చెయ్యి వణుకుతూ ఉండేది. ముఖంలో కూడా మార్పు వచ్చింది. సమయంలో దర్శనానికి ఒక సంత మహాత్ముడు వచ్చాడు. ఆయన భక్తులకి ఇలా చెప్పారు, బాబాను దర్శించడానికి రోజు దేవగణాలు వస్తూ పోతూ ఉంటాయని చెప్పారు. వారు ఊరక రావడం లేదని, ఒక అమృతపు చుక్క బాబాకు తాగిపించి వెళుతూ ఉంటారు. ఆయన చెప్పిన మాటలు తక్షణమే నిరూపణమయ్యాయి. బాబా ఆరోగ్య విషయంలో ప్రగతి కలిగి భోజనం చేయడం ప్రారంభం చేశారు. అంతకు పూర్వం బాబా 40 రోజులు అన్నపానీయాలు లేకుండా మహాసమాధిలో ఉండిపోయారని ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి సంత్ రాఘవేంద్ర గారు చెప్పారు. బాబా 2 చేతులు పైకెత్తి భజనలు చేస్తూ ఉంటే బాబా గారి తాలూకా ఎంతో బాబా గారి ఆశ్చర్యం కలిగింది, మహదానందం కలిగింది. ఈరోజు డయాలసిస్, సెలైను మరియు కెమికల్ రక్తము ఈ జరగానికి ఎక్కించి ఇవన్నీ పంపిస్తూ ఉండేవారు. 10 గ్రాములు ఖరీదు ఇదంతా డబ్బులు పెట్టి పంపించేవారు. భక్తులు పడినటువంటి ఆనందం వర్ణనాతీతం. బాబాను దర్శించినటువంటి వెంటనే అందరూ చాలామంది అదృష్టవంతులు. బర్ఫానంద్ మహారాజు గురించి పాఠకులకు సంక్షిప్తంగా తెలియజేయడం ఏంది. వీరు భారతీయ యోగ విద్యలో పరకాయ ప్రవేశం, కాయకల్ప చికిత్స, ఖండయోగం, వాయుమండలం సంచారం, ఈ అంగస్తంభనం, అష్టాంగ యోగం మొదలైనవి కాలగర్భంలో కలిసిపోకుండా వాటిని పరిరక్షించడం కోసం ప్రాచ్యయోగ విద్యా పరిశోధనా పీఠం ఒకదాన్ని ఆశ్రమంలో నెలకొల్పి అర్హత కలిగినటువంటి శిష్యులు లభించినప్పుడు యోగము, అగ్నేయస్త్రాల్లో కొన్ని మెలకువల్ని వీటిని మనం చెప్పడానికి, చికిత్సచే మానవ శరీరానికి అందించడానికి నేను చేస్తున్న ప్రయత్నం. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. గోపాల గోపాల దేవకిరణ్ గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పాహిమాం పాహిమ.
గోపాల దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల 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 దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల 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 దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల 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 దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పాహి మాం రక్షమాం గోపాల గోపాల దేవకేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల 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 దేవకేంద్ర గులాబ్ బాబా గోపాల తండ్రి పాహి మాం